హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యాచురల్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం లోగో అనేది మన ఫోన్లో ఎలా తయారు చేసుకోవాలి. అందరూ లోగోస్ సాధారణంగా ఎవరికైనా కాంటాక్ట్ అని ఇస్తారు, లేకపోతే ఫోటోషాప్లో ఎడిటింగ్ చేసుకుంటారు. కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఫోటోషాప్లో ఎడిటింగ్ చేసుకుంటారు. అంతే కరెక్ట్గా రాలేదని వాళ్ళకి అనిపిస్తుంది, కానీ అదే కంటిన్యూ చేస్తారు. అదే ఫోన్లో ప్రొఫెషనల్ లోగోస్ మనం చేసుకోగలిగితే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. సో అలాంటి ఒక మీకు సర్వీస్ని కల్పించాలని ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఫోన్లోనే ప్రొఫెషనల్ వీడియోస్, ప్రొఫెషనల్ లోగోస్ చేసుకోవచ్చు. ఆ లోగో ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ముందుగా మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చేస్తే ఇది మీకు ఇలాంటి అప్డేట్స్ ఎన్ని తెచ్చి పెట్టినా నేను మీకు మెయిల్లో వస్తాయి, అలాగే మీ యూట్యూబ్ డాష్బోర్డ్లో వస్తాయి. సో మన ఇప్పుడు ముందుగా మనకు ఒక అప్లికేషన్ కావాలి. అప్లికేషన్ పేరు వచ్చేసి లోగో జనరేటర్ అండ్ లోగో మేకర్. దీన్ని మీరు డైరెక్ట్గా ప్లేస్టోర్లో టైప్ చేయొచ్చు. చూడండి, లోగో జనరేటర్, లోగో మేకర్. మీకు ఆటోమేటిక్గా లోగో అని కొట్టేస్తే అని వస్తుంది. దీన్ని నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకొని నేను ఓపెన్ చేస్తున్నాను. నేను అలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఇందులో మనం ఫస్ట్గా క్రియేట్లోకి వెళ్దాం. క్రియేట్లోకి వెళ్ళి ఇందులో మనకు చాలా ఉంటాయి. దాంట్లో మీకు సంబంధించిన తీసుకోండి. తీసుకుంటే మీకు నేను ఆర్ట్ తీసుకుంటాను. ఆర్ట్లో మీకు సంబంధించిన లోగో కానీ, లేకుంటే మీరే ఇలా ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే తీసుకోవచ్చు. అది గ్యాలరీలోకి వెళ్ళి తీసుకోవచ్చు. ఫస్ట్లో సరే, ఫోటోగ్రఫీ గురించి తీసుకున్నాను. ఫోటోగ్రఫీ గురించి చేసుకుంటే ఇలా ఒక కెమెరా తీసుకున్నాను. ఇక్కడ పైన టిక్ మార్క్ కనిపిస్తుంది, ఆ టిక్ మార్క్ మీద ప్లేస్ చేస్తున్నాను. ఓకే, దీనికి ఒక పొజిషన్ పెడుతున్నాను. ఇలా ఒక పొజిషన్లో పెట్టి దీన్ని సైజ్ చేస్తాను. నేను ఇలా సైజ్ చేయడం వల్ల కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ లోగో కొంచెం ప్రొఫెషనల్గా కనిపించట్లేదు. ఎందుకు కనిపించలేదు? మనకు ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి. మనం బ్యాక్గ్రౌండ్ ఇవ్వచ్చు. లైక్ మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇవ్వకుండా మనం ఈ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుందిగా, ఈ ట్రాన్స్పరెంట్గా కనిపించేది మొత్తం వైట్గా వస్తుంది. తర్వాత మనకు అది యాక్చువల్గా ఇది ఫార్మాట్ పిఎన్జీ ఫార్మాట్లో వస్తుంది. దాన్ని మీరు కొన్నిట్లో యూజ్ చేసుకోవచ్చు. పిఎన్జీ ఫార్మాట్ సపోర్ట్ చేసే వెబ్సైట్స్ కూడా కొన్ని ఉంటాయి. దాంట్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ గ్యాలరీ నుంచి బ్యాక్గ్రౌండ్ తీసుకోవచ్చు, నో బ్యాక్గ్రౌండ్ తీసుకోవచ్చు, లేకపోతే ఏదైనా కలర్ కూడా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఏదో కలర్ యూజ్ చేద్దాం. సపోజ్ మనకు మ్యాచ్ అయ్యే కలర్ని మనం చూసుకొని ఇది కలర్ తీసుకుందాం అనుకోండి. ఈ కలర్ అప్లై కొడదాం. అప్లై కొట్టేసి ఇప్పుడు మనం యాడ్ టెక్స్ట్ అందాం. సో ఇది వచ్చింది, టెక్స్ట్ బాక్స్ వచ్చింది. ఈ టెక్స్ట్ బాక్స్ని మనం ఇందులోకి తెచ్చుకొని రప్పించుకొని ఇక్కడ మనకు కావాల్సిన మనం ఇప్పుడు ఫోటోగ్రఫీ మీద మనకు లోగో చేస్తున్నాం. సో దీని మీద డబల్ ట్యాప్ ఇద్దాం. డబల్ ట్యాప్ ఇస్తే సపోజ్ నేను నాకు తెలిసిన ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, ఆయన కోసం చేస్తాను. ఇదే కృష్ణ డిజిటల్స్ అని చెప్పేసి ఇచ్చాను. అప్లై చేశాను. వచ్చింది. కొంచెం మరీ అంత స్టైల్గా అనిపించట్లేదు. సో నేను ఫాంట్కి వెళ్తాను. ఇక్కడ చాలా ఫాంట్స్ ఉంటాయండి. ఎన్ని ఫాంట్స్ ఉంటాయంటే మనం కౌంట్ చేయలేము. చాలా ఫాంట్స్ ఉంటాయి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను. చూడండి, ఇలా మనకు కొంచెం ప్రొఫెషనల్ ఫాంట్స్ కూడా ఇందులో ఉంటాయి. ఈ ఫాంట్స్ని వచ్చేసి మనం దీంట్లో చేసుకోవచ్చు. ఒక ఫాంట్ తీసుకుందాం, ఏదైనా ఒకటి. మీకు నచ్చిన ఫాంట్ కోసం వెతుక్కోండి. చాలా ఎంతసేపు అంటే ఎంతసేపు, మిమ్మల్ని వద్దనే వాళ్ళే లేరు. ఇది కూడా ఫ్రీ. ఈ అప్లికేషన్ అనేది ఎన్ని రోజులైనా మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అలాంటి అప్లికేషన్ మీరు ఎందుకు యూజ్ చేసుకోవాలి? సో ఇలా మీకు నచ్చిన ఫాంట్ని ఒకదాన్ని తీసుకొని ఓకే, ఇది బాగుంది, నేను దీన్ని ఇలా పెడుతున్నాను. అలాగే మనం దీన్ని పైకి కిందికి ఇలా అడ్జస్ట్మెంట్తో జరపచ్చు. అది ఇక్కడ ఓకే. షాడో, దీన్ని మీకు షాడో కూడా పెట్టుకోవచ్చు అండి. షాడో ఇలా వస్తుంది. ఎక్స్ యాక్సిస్ నుంచి షాడో ఇలా ఉండాలా, వై యాక్సిస్ నుంచి షాడో ఇలా ఉండాలా, మనకి ఇక్కడ కనిపిస్తుంది. సరే, ఇలా ఉంటుంది. షాడో అంటే కొన్ని వాటికి మనకి బాగా అనిపిస్తుంది, కొన్ని వాటికి బాగా అనిపించదు షాడో అనేది. సో ఇలా మీకు ఒక ప్రొఫెషనల్ లోగో అనేది తయారైపోయింది. చూసారుగా, ఇలా ఒక ప్రొఫెషనల్ లోగో మనం తయారు చేసేసాం, ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ అనేది మనం బ్యాక్గ్రౌండ్స్ కానీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఎక్స్పోర్ట్ చేద్దాం. దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తే ఎక్స్పోర్ట్ టు గ్యాలరీ. చూడండి, గ్యాలరీకి ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఇది ఎక్స్పోర్ట్ అయిపోయింది, ఆల్రెడీ మన గ్యాలరీలోకి వచ్చేసింది. మనం ఇప్పుడు దీన్ని షేర్ కూడా చేసుకోవచ్చు. మనం మెసేజ్తోని వాట్సాప్లో, ఫేస్బుక్లో ఇలా మన సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అన్నిటితో మనం షేర్ చేసుకోవచ్చు.
ఇలా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారుగా, ఇది ఒక ప్రొఫెషనల్ లోగో మొబైల్లో క్రియేట్ చేసే ఒక మంచి సర్వీస్ అనమాట. నేను మీకు నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చేసి మీకు వీడియో చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు యూట్యూబర్స్ కోసం, బ్లాగర్ కోసం నేను ఖచ్చితంగా 24 hours మీకోసం హెల్ప్ చేస్తూ ఉంటాను. మీకు యూట్యూబ్లో కానీ బ్లాగ్లో కానీ ఎలాంటి డౌట్స్ వచ్చినా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో నా వెబ్సైట్కి వెళ్ళి చూడండి ఒకసారి. నా వెబ్సైట్ వచ్చేసి www.naturaltutorials.in. సో మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ మీకు చాలా తెచ్చి పెడతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.